ఎంతో తొందరగా టేస్టీగా హెల్దీగా క్యాబేజ్ టమాటా కర్రీ. హాయ్ అండి, ఈరోజు కుక్కర్లో క్యాబేజ్ టమాటో కర్రీ చూపించబోతున్నాను. క్యాబేజ్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొన్ని వాటర్ పోసి కుక్కర్లో కూడా కొన్ని వాటర్ పోసి అందులో కుక్కర్లో వచ్చే ప్లేట్ పెట్టి అందులో ఈ గిన్నె పెట్టి దానిపై మూత పెట్టి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంతవరకు దీనిని ఉడికించుకోవాలి. క్యాబేజ్ కర్రీ మొత్తం కుక్కర్లో వేస్తే క్యాబేజ్ స్మెల్ వస్తుంది. ఇలా చేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 3 టమాటోలు ఎర్రగా పండినవి, ఒక 4 పచ్చిమిర్చి, 4 ఉల్లికాడలు. టమాటోలను చిన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని క్యాబేజీని వారానికి ఒక 2 సార్లు ఉపయోగించుకోవాలి. క్యాబేజీలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఒంట్లో ఉన్న వేస్ట్ కొవ్వు కరిగిపోతుంది. ఇన్ఫెక్షన్ల నుండి దూరం చేస్తుంది క్యాబేజీ తింటే. ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక 4 పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఉల్లికాయలు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి టమాటాలు ఉడికేంత కొంచెం ఉప్పు వేసి చిన్న గ్లాస్లో హాఫ్ వాటర్ పోసి ధనియాలు, జీలకర్ర, మసాలా పౌడర్ వేసి కొద్దిగా పుదీనా ఆకులు, అన్నీ కలిసేలా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటాలు కొద్దిగా ఉడికాక ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని వేసి అన్నీ కలిసేలా మంచిగా కలుపుకొని
అన్నీ ఉడికిపోయాయి. మీకు గ్రేవీ కావాలి అంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేకుంటే వాటర్ మొత్తం ఇంకిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. పైనుండి కొద్దిగా ఆయిల్ వేస్తే ఏ కూరనైనా టేస్ట్ బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ టమాటా కర్రీ.